కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఈడీ మస్తానయ్య విచారణ చేపట్టారు. బాలికను నారాయణరావుతో పంపించడంపై ఆరా తీశారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ను వివరణ అడిగారు. మీ పిల్లలైతే ఇలాగే పంపిస్తారా అని సీరియస్ అయ్యారు. పిల్లలు ఏది చెప్తే అది వింటారా? కనీస పరిజ్ఞానం మీకు లేదా అని ప్రశ్నించారు. మస్తానయ్య సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. నీచుడు చచ్చాడు. మనవరాలి వరుసైన అమ్మాయిపై అత్యాచారం చేసిన నారాయణరావు చెరువులో శవమై తేలాడు. బుధవారం అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో తుని కోమటి చెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లబోయారు. మార్గ మధ్యంలో టాయిలెట్ కి వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెప్తున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా, ఆత్మహత్యాయత్నం చేశాడా అనేది స్పష్టత లేకుండా పోయింది. నారాయణరావు శవం తేలిన కోమటి చెరువు తుని పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు నారాయణరావు. తుని కొండవారిపేటకు చెందిన తాటిక నారాయణరావు గురుకుల పాఠశాలలో చదువుతోన్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. కొండవారిపేటలో బాలిక ఇల్లు, నారాయణరావు ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడొచ్చి చూసిపోతూ ఉంటుంది. మంగళవారం నాడు బాలిక చదివే స్కూల్కి వెళ్లిన నారాయణరావు ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చూపిస్తానంటూ బయటకు తీసుకెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుడొకడు చూసి గట్టిగా నిలదీయడంతో తామిద్దరం ఒకే సామాజిక వర్గమని, తాను మున్సిపల్ కౌన్సిలర్నని అంటూ బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నారాయణరావు ఆకృత్యం వెలుగులోకొచ్చింది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నారాయణరావు ఇప్పటికే పలుమార్లు దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. నారాయణరావు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకొచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. నారాయణరావును నిన్న అర్ధరాత్రి గ్రామస్తులు చితకబాదారు. పోలీసులు, నిందితుడు కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా నారాయణరావుని చావబాదారు. మైనర్ బాలికతో ఆ విధంగా ప్రవర్తించడానికి సిగ్గులేదా అంటూ చితక్కొట్టారు గ్రామానికి చెందిన యువకులు.